గురుగారు 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 నా పేరు హనుమంతు. మా గురుగారు ఎక్కడ? మీ గురువు గారు ఎవరు? మీ తెలీదా? అప్పన్న గారు. ఆ పేరు గల వాళ్ళు ఎవరు ఇక్కడ లేరే? సరే ఇప్పుడు కార్లు ఎడుతున్నారు నాగులు, అటు మా ఊరే. పోనీ ఆడిలో ఎక్కడ చెప్తారా? మీరెవరు? నేను వారి భార్యని. ఏమిటి, నాగులకి పెళ్ళయిందా? చూడమ్మా, వీడు పుట్టగానే వాడి తల్లి చచ్చిపోయింది. అప్పటి నుంచి మా గురువు గారు రాత్రనగా పగలనక నానా కష్టాలు పడి సన్నాయి వాయించి డబ్బు సంపాదించి చదివించి ఇంత మాని చేశాడు. కనీసం తండ్రితో కూడా చెప్పుకోకుండా పెళ్లి చేసేసుకున్నాడు. ఇదంతా సరే కానీ ఒకటి నిజం చెప్పమ్మా, మా సన్నాయి అప్పన్న గారు మీ మామగారు ఇక్కడికి వచ్చారా లేదా? వచ్చారు. ఏరి ఎక్కడున్నారు? వెళ్ళిపోయారు. ఎక్కడికి? తెలీదు. తెలీదా? ఏమిటమ్మా నీ మాటలో విధానం కూడా అర్థం లేకుండా. నన్ను ఇంకేమి అడగండి, ఇంకేమి అడగండి. దాదా, పని మనిషి వేళ రాలేదు. కాస్త బట్టలు చూపెట్టు. ఈ ఇల్లు నాది, మీరంతా నా వాళ్ళు అనుకుంటున్నారు. దేవుళ్ళ లాంటి మీ తాతయ్యను మీ నాన్నే ఇంట్లోంచి తరిమేశారమ్మా. సంగీత, 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 ఏమిటలా ఉన్నావు? ఏమిటి సంగీత, బేబీకి ఎలా ఉంది? ఇంకా చావలేదులేండి. ఏమిటా పగరమ సమాధానం? బిడ్డకి ఎలా ఉంది అని అడిగితే అలాగే సమాధానం చెప్పేది. మాట్లాడమే. బేబీకి మీకు ఏమిటి సంబంధం? నేను బేబీకి తండ్రిని. తండ్రి అనే మాటకు అర్థం ఏమిటో మీకు తెలుసా? సంగీత, ఏమిటా వాగు? మీ అరుపులు ఆర్భాటాలకు భయపడటానికి నేను మీ నాన్నని కాదు. నిజం చెప్పండి, ఇన్నాళ్ళు మన ఇంట్లో నౌకరుగా ఉన్న తాతయ్యగా మీ తండ్రి. ఏ మాట్లాడరే? నాన్నను నాన్న అని పిలవడానికి నామర్దాగా ఉందా? జన్మనిచ్చిన తండ్రిని తండ్రిని ఒప్పుకుంటే అవమానమా? అందుకు కారణం ఉంది సంగీత, నీకు చెప్పిన అర్థం కాదు. ఇన్నాళ్ళు అర్థం కాలేదు, ఇప్పుడు మీరేమిటో మీ గుణం ఏమిటో బాగా అర్థమైంది. చెప్పండి, ఆ పెద్ద ఆయనేగా నా మామగారు, ఆయనేగా సన్నాయి అప్పన్నా? మిమ్మల్ని చెప్పండి. నిజమే సంగీత, నువ్వు ఊహించినంత నిజమే. పెళ్లికి ముందు ఏం చెప్పారు? నాన్న వాళ్ళెవరు లేరు, తల్లి చిన్నప్పుడే పోయింది, తండ్రి ఈ మధ్య పోయాడని చెప్పడా? ఏం సంస్కారం అండి మీది? బ్రతికున్న తండ్రిని చచ్చిపోయాడని ఎంత నీచైతే చెప్తాడండి. ఇన్నాళ్ళు ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచారు? ఏం లేదు సంగీత, పల్లెటూళ్ళలో సన్నాయి ఓదుకుంటూ పట్టుబోసుకునే ఒక అనాగరికుడు నా తండ్రి అని నీకు తెలిస్తే సులకనగా చూస్తావు ఎవరని భయపడ్డాను. ఏమన్నారు? కన్న కొడుకు నౌకరని చెప్పినప్పుడే పళ్ళు రాలగొట్టి బుద్ధి చెప్పకుండా మీ అభిమానం బజారు పాడు కాకూడదని మీరు చేసిన ప్రతి అవమానాన్ని సహిస్తూ మీకోసం, మన పాప కోసం ఇంతకాలం మూగ బస ఉన్న మన ఇంట్లో పడి ఉండి వెట్టి చాకరీ చేశారు. ఆ మహానుభావుడు అనాగరికుడా? 4 అక్షర ముక్కలు నేర్చుకుని అబద్ధాలతో అంతస్తులు పెంచుకుని సూటు బూటు వేసుకున్నంత మాత్రాన మీరు నాగరికులా? సారీ సంగీత, నా గురించి నా వంశం గురించి నీకు తెలిస్తే నన్ను నువ్వు పెళ్లి చేసుకోవేమోనని. ఏమిటి, మీరు చేసిన తప్పులకు నన్ను కారణంగా చెప్పి నా మీద నిందలేస్తున్నారా? మీ చరిత్ర నాకు ముఖ్యం అనుకుంటే అది తెలుసుకోకుండానే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానా? నిజమైన ప్రేమ కలిమిలేములకు జాతి మతాలకు అతీతమైంది. ఈ విషయంలో మిమ్మల్ని చేసుకున్నందుకు నేను బాధపడలేదు. కానీ బ్రతికున్న తండ్రిని చచ్చిపోయాడని చెప్పి జన్మనిచ్చిన పుణ్యమూర్తిని నాన్న అని చెప్పుకోవడానికి సిగ్గుపడే ఒక అనాగరికుణ్ణి కాదు, ఒక క్రూర ముగాన్ని చేసుకున్నందుకు కుళ్ళి చేస్తున్నాను.